2019లో ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకసారి గెలిపియండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. 150 మెజార్టీతో గెలిచారు. 2024లో మాట్లాడుతూ ఉన్నాం, మళ్ళొక్క అవకాశం అంటూ ఉన్నారు. మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే ఆంధ్రప్రదేశ్ సిటిజన్ గా మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నేనైతే ఒకటే చెప్తానండి, అన్ని ప్రాంతాలు సమానంగా ఎదగాలి. అమరావతి ఇస్ లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు ఇస్ జ్యుడిషియల్ క్యాపిటల్, అండ్ వైజాగ్ ఇస్ మన సచివాలయం అంతా అదే శాసన రాజధాని. మరి 3 రాజధానుల బిల్లు గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది కదా. అవును, ఇప్పుడు ఇదే లేదు. రైట్ నౌ అమరావతి సెంట్రిక్ గా అమరావతి రాజధానిగా వెళ్తుంది. అవును, మీ ఈవెన్ ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు అన్నట్టు అది పెట్టేది ఉందో లేదో కూడా అయిపోతుంది కదా. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఇట్ ఇస్ ద విజన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి మేబీ అన్నది ఆప్షన్ అప్పుడు, బట్ ఆప్షన్ ఇస్ గాట్ క్లోజ్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్పుకుంటూ వస్తున్నారు, వైజాగ్ లో పాలన జరుగుతుంది, జ్యుడిషియల్ వచ్చేసి కర్నూలులో, నా ప్రమాణ స్వీకారం ఎక్కడ ఉంటుంది అండ్ నేను ఇక్కడ పరిపాలన ఇక్కడి నుంచి నేను సాగిస్తానన్నారంటే అదే కదండి. కర్నూలులో కోర్టు వచ్చేలా చేస్తారు, అమరావతిలో అసెంబ్లీ జరుగుతుంది, అంతే ఇంక సాధించినట్టే కదా. దట్స్ ఇట్. బట్ దానికి ప్రాసెస్ ఏది ఉంటుందో అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా విల్ టేక్ ఇట్. కాంట్రవర్షియల్ అట్ దిస్ జంక్షన్, ఎందుకంటే లాస్ట్ టైం అయినా నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అన్నది, అప్పుడు మేమే వైజాగ్ లో ఇల్లు కొనుక్కున్నాము, వైజాగ్ లో ఉండడానికి. రాజధాని ఇల్లులు కొనేసుకున్నారు, ట్రాన్స్ఫర్లు చేసేసుకోవడానికి సిద్ధపడ్డారు. నేను వెళ్తానని మీ సీఎం గారు పదే చెప్పారు, కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఇప్పటి వరకు అక్కడ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వలేదు, ఇప్పటి వరకు అక్కడ డెవలప్మెంట్స్ లేవు, ఉద్యోగాలు ఇచ్చి వార్తలకే పరిమితం అయ్యింది వైసీపీ. వార్తల కోసమే మీరు వార్తల్లో నిలిచే వ్యాఖ్యలు చేస్తారు తప్ప గ్రౌండ్ లో అసలు ఆ పనితీరు కనపరచట్లేదు అనేది ప్రధానంగా మీ మీద ఉన్న ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ని డెవలప్ చేయట్లేదు అనేది ఒక పెద్ద జోక్. ఎందుకంటే వైజాగ్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదైతే అక్కడ ప్రతిదీ కానివ్వండి, మంచి రోడ్స్ బాగా చేసి, మళ్ళీ అవన్నీ కూడా అన్ని డెవలప్మెంట్ చేసి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది బాగా జరుగుతుంది. ఆల్రెడీ స్ట్రక్చర్ స్టార్ట్ అయింది. గతంలో టీడీపీ టైంలో కొబ్బరికాయ కూడా సరిగా కొట్టలేదు, కొబ్బరికాయ కొట్టారు తప్ప అక్కడ ఏమి ఉండదు. మీరు వైజాగ్ పోయి చేసింది ఏంటంటే రుషికొండ గుండు కొట్టారు అని, అదొక బూత్ అండి. ఎందుకంటే అక్కడ పక్కనే రుషికొండ పక్కనే ఉన్న రామానాయుడు స్టూడియోస్ కూడా కొండ మీద ఉంది. మరి దానికి బోడిగుండు కొట్టారండి. మరి వాళ్ళు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి. ఇప్పుడు డెవలప్మెంట్ జరగాలంటే కట్టడం ఓకే, ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి జనరల్ గా ఆల్రెడీ అక్కడ రిసార్ట్ ఉండేది, కూల్చేయడం పైన ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేస్తారు. అక్కడ ఆల్రెడీ టూరిజం బిల్డింగ్స్ ఉంటే కూల్చేసి కట్టారు. అది అవును, పాత బిల్డింగ్స్, అవి ఎప్పుడో కట్టిన బిల్డింగ్స్. ఇప్పుడు గ్రోత్ అనేది ఉండాలి, డెవలప్మెంట్ అంటే కొత్త బిల్డింగ్ కట్టగా ఉన్న బిల్డింగ్ ఎగ్జాక్ట్లీ డెవలప్మెంట్ అనేది అంటారు. మరి పాత భూత్ బంగాల్లో ఉన్న బిల్డింగ్స్ ని తీసేసి అక్కడ బ్రహ్మాండమైన కొత్త బిల్డింగ్స్ ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకున్నారు. అది ఏది కట్టినా కూడా అది ప్రభుత్వానికి ప్రజలకి చెందినవి, రేపొద్దున ప్రజలకు ఉపయోగపడతాయి అంతే. మరి అవన్నీ ఇప్పుడు డెవలప్మెంట్ జరగాలి అంటారు. మరి అక్కడ మరి డెవలప్మెంట్ జరిగినప్పుడు పునాదికైనా మరి తవ్వుతారు కదండి. మనకు బోర్డు గుండు కొట్టేశారు అది అని చెప్పి ఫ్రెండ్స్ ఎవరో యుఎస్ లో సెటిల్ అయిన వాళ్ళు, లండన్ లో మీరు చదువుకున్నారు కదా, ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, ఎవరో ఫోన్ కాల్లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి సునీల్ అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాము? ఇదే చెప్తాం, పరిపాలన రాజధాని వైజాగ్ అని చెప్తాం. అది కాలా మీరు చెప్పడానికి, ఇంటర్వ్యూ చెప్పడం కాదు. మీరు బిల్లు పెట్టారు, వెనక్కి తీసుకున్నారు. యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ యువర్ క్యాపిటల్? హైదరాబాదే కదండి ఇప్పుడు మన క్యాపిటల్. ప్రస్తుతం మన క్యాపిటల్ హైదరాబాదే ఆన్ పేపర్. జూన్ 2 లాస్ట్ ఇంకా ప్రస్తుతంగా హైదరాబాదే కంబైన్డ్ క్యాపిటల్. బట్ వీ వాంట్ టు డెవలప్ ఆల్ ద ఏరియాస్. ఎందుకంటే గతంలో అవును, యా, బట్ వై ఆర్ నాట్ సేయింగ్ దట్? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం వెళ్తారు. ఆయన అక్కడ కూర్చొని పరిపాలిస్తుంటే ప్లాన్ అంటారు సార్. ఇప్పుడు ఒకటే అండి, హైదరాబాద్ లోనే డెవలప్మెంట్ చేసి ఈ రోజు టీఆర్ఎస్ చూడండి ఏమైంది, టీఆర్ఎస్ గతి ఏమైంది. రూరల్ ఏరియాస్ మొత్తంలో గుండు కొట్టేశారు ప్రజలు. మరి ఇప్పుడు మీకు కూడా అదే జరుగుతుంది? మరి అస్సలు జరగదు. గ్రామాల్లో ఒకే అర్బన్ లో గుండు కొడతారు. అస్సలు సమస్య లేదు. అర్బన్ లో ఎంత మందికి ఎన్ని పథకాలు ఇవ్వలేదు. తనకు రోడ్లు బాగలేదు, కరెంటు బిల్లు పెంచేశారు, చెత్త ఛార్జీలు వేశారు, మున్సిపల్ ట్యాక్స్లు పెంచారు. రోడ్లు బాగాలేదు అంటున్నారండి. రోడ్ చేయడము, రోడ్స్ పాడవడము, మళ్ళీ రోడ్ చేయడం, ఇట్స్ కంటిన్యూస్ 5 years. టీడీపీ మొత్తం అన్ని రోడ్లు ప్రాసెస్ ని మీరు 5 ఏళ్లుగా పైన పెట్టేశారు కదా. అన్ని రోడ్లు బాగా వేసేసి ఉంటే రోడ్ కి లైఫ్ 10 years ఉండాలి. మరి టీడీపీ 5 years మరి ఏం చేసింది? ఏం చేయనట్టే కదా. వాళ్ళకి ఏమి చూపించడానికి లేక మీరు ఇది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి చూపించడానికి అవకాశం మీరు ఇస్తున్నారు. ఎక్కడ ఏమి ఇచ్చాం? రోడ్లు బాగాలేదు అని చూపించారు. మున్సిపల్ ట్యాక్స్ ఇస్తున్నారు కదా, రోడ్లు ఇస్తున్నారు కదా.
కరెంట్ బిల్లు 7 సార్లు పెంచారు కదా. రోడ్లు బాగాలేదు. తణుకు రండి, తణుకులో మాక్సిమం చాలా వరకు రోడ్స్ చేసాము. అది కాకుండా ఏలూరు కైకులూరు కాన్స్టిట్యున్సీ తీసుకున్నాం. కైకులూరు కాన్స్టిట్యున్సీ ఫస్ట్ డే 1 లో నేను వెళ్ళినప్పుడు భయపడ్డా, ఏంట్రా బాబు ఎంట్రన్స్ రోడ్ ఇంత గంటన్నర సేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టుంటారు. లేదు అక్కడ అంతా సెట్ చేయాలి కదండి, అన్ని ఓవర్ నైట్ అయిపోవు కదండి. 5 సంవత్సరాలు పడుతుందా సార్ దానికి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రోడ్ అనేది పాడవుతా ఉంది. గతంలో వాళ్ళు సరైన క్వాలిటీ వేయలేదు కాబట్టి పాడైంది. ఇప్పుడు మళ్ళీ మంచి క్వాలిటీ వేసి ఈ రోజు ఏలూరు నుంచి కైకులూరుకి గతంలో 1:20 పట్టేది, ఈ రోజు 25 minutes లో ఏలూరు నుంచి కైకులూరు వెళ్ళిపోతుంది. సునీల్ గారు, మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టిన మేనిఫెస్టోలో 90% కంప్లీట్ చేశాము, 10% ఇంకా నెరవేరలేదు అంటున్నారు. మీరు అడిగిన ప్రతి సమాధానానికి చంద్రబాబు అలా చేశారు, లోకేష్ ఇలా అన్నారు, పవన్ కళ్యాణ్ ఇలా అన్నారని. నిజంగా చెప్పండి, 10% మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంట్లో మీరు చేయలేనివి ఏంటి? ఏమనుకుంటున్నారు? రోడ్లు మాది కాదు, అక్కడ అలా ఉంది, క్యాపిటల్ ఇది, హైదరాబాద్ క్యాపిటల్ అడిగితే చెప్తానంటున్నారు, వైజాగ్ లో డెవలప్మెంట్ అంటున్నారు. మీరు చేయలేని ఇన్కంప్లీట్ గా ఉన్న థింగ్స్ ఒక 3 చెప్పండి. డెఫినెట్లీ అండి, కోవిడ్ టైంలో ప్రపంచమే చాలా ఇబ్బంది పడింది. ప్రపంచంలో అన్ని దేశాలు చాలా ఇబ్బంది. యూకే ఇప్పుడు కూడా క్రైసిస్ లో ఉంది, అమెరికాలో క్రైసిస్ నడుస్తుంది, యూరోపియన్ యూనియన్ లో క్రైసిస్ నడుస్తుంది, ఇంకా కూడా. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లు కోవిడ్ పోయి దగ్గర 60-70 వేల కోట్లు నష్టపోయినా కూడా రాష్ట్రం నిలబెట్టుకుంటూ, ప్రతి ఒక్కళ్ళని బాగా చూసుకుంటూ, ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం, అలానే అభివృద్ధి, ఏదైతే నేను చెప్పానో ప్రతి గ్రామంలో అభివృద్ధి ఉంది. రోజు మీరు ఇవ్వాలనుకున్న డబ్బుల సంక్షేమం మాత్రం క్లియర్ గా చేసేసారు. అభివృద్ధి విషయానికి వస్తే కరోనాని కుంటి సాకు చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరోనా ఉన్నా కూడా నాడు నేడు స్కూల్స్ చాలా చేశారు. కరోనా ఉన్నా కూడా మరి సచివాలయ బిల్డింగ్స్, ఆర్బీకే సెంటర్స్ కానివ్వండి, వెల్నెస్ సెంటర్స్, మరి ఇవన్నీ డెవలప్మెంట్ కాదంటారా? మీరు ప్రతి ఊర్లో ఉన్నాయి, మరి ఇవి మీరు చూడలేదా? మరి డెఫినెట్లీ అది డెవలప్మెంట్ అండి. ఓవరాల్ అబ్రకదబ్ర ఉండదు కదండి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో. అలా చేస్తే బాగుండు. సో ఇప్పుడు కరెంట్ బిల్ షాక్ కొట్టదా మీకు? కరెంట్ బిల్ అంటే ఇప్పుడు గత 10 ఏళ్ల క్రితం ఎలా ఉంది పవర్ బిల్? ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది. అయినా కూడా మన ఏపీలో కంపేర్ టు అదర్ స్టేట్స్ కొంచెం లిమిటెడ్ గానే ఉంది. పెట్రోల్ ఛార్జీలు దేశంలో ఎక్కడ లేనంత ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ. అది వాస్తవం. నిత్యావసర సరుకులు చూసుకున్నా కూడా తెలంగాణ కంటే ఆంధ్రలోనే తక్కువ ఉన్నాయి. చెత్త ట్యాక్స్ డ్యామేజ్ కావట్లేదు మీకు టౌన్స్ లో? కేంద్రం ట్యాక్స్ ఏమని చెప్పి కేంద్రం ఆదేశించింది. కేంద్రంలో అధికారంలో బీజేపీ రాష్ట్రాలు చేయింది కూడా మీరు ఎందుకు చేస్తున్నారు? గతంలో ట్యాక్స్ వేయలేదని చెప్పి ఫైన్ కూడా వేసింది కేంద్రం. మరి అదే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న టీడీపీ మీపై విమర్శ చేస్తారు. వాళ్ళు అంతే, వాళ్ళు చేస్తారు. కానీ ఏమని చేశారు? చెత్త ట్యాక్స్ ఎందుకు చేశారు అని చేశారు. కానీ ఈ రోజు కేంద్రం నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు కలెక్ట్ ట్యాక్స్ ఇది అని చెప్పి, తడి చెత్త పొడి చెత్త అని చెప్పి వాళ్ళు కేంద్రం నుంచి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి స్వచ్ఛ భారత్ దాంట్లో. మరి వాళ్ళు పెట్టిన రూల్స్. మరి గతంలో వారే ఫైన్లు వేశారు. మరి